వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. దేశవ్యాప్తంగా 25 లక్షల మంది విద్యార్థులు రెప్పబాల్చకుండా చేసిన ఏళ్ల నాటి శ్రమ. తమ బిడ్డలు తెల్లకోటు వేసుకోవాలి అన్న వేలాది మంది తల్లిదండ్రుల కల ఒక్క సంతకంతోనే ఆవిరైపోయింది. భారతదేశ వైద్య విద్యా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అతి పెద్ద పరీక్షా వ్యవస్థ కుప్పకూలిపోయింది. మే 3న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా రద్దు చేసింది. కేరళలో పుట్టిన లీక్ సెగ రాజస్థాన్ ఎడారిని దాటి దేశ రాజధానిని తాకింది. మాఫియా పంజాకు వ్యవస్థ చిక్కిందా లేక ప్రభుత్వ యంత్రాంగమే లొంగిపోయిందా? ఈ దేశ వైద్యుల భవిష్యత్తును నిర్ణయించేది టాలెంటా లేక పేపర్ లీక్ చేసే బ్రోకర్సా? దీనిపై స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ప్రకంపన. మే 3న ఎంతో ఆశతో పరీక్షా కేంద్రాలలోకి అడుగుపెట్టిన 25 లక్షల మంది విద్యార్థులకు కేంద్రం ఒక చేదు వార్త వినిపించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. వ్యవస్థపై నమ్మకం పోకూడదు అని, పారదర్శకత కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఎన్టీఏ చెబుతున్నా తెరవెనుక జరిగిన వాస్తవాలు దేశాన్ని విస్తుగొలుపుతున్నాయి. ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్స్ లో మగ్గిపోయిన విద్యార్థుల ఆశలు ఇప్పుడు అడియాసలయ్యాయి. అసలేం జరిగింది? ఈ లీక్ వెనుక ఉన్న ఆ అదృశ్య హస్తం ఎవరిది? దర్యాప్తు సంస్థల విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు బయటపడుతున్నాయి. ఈ లీకేజ్ మూలాలు కేరళలో స్టార్ట్ అయ్యాయి. కేరళలోని ఒక మెడికల్ కాలేజ్ లో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థే ఈ పేపర్ లీక్ లో కీలక సూత్రధారి అని తేలింది. అక్కడ నుండి రాజస్థాన్ లోని సికార్, కోటా ప్రాంతాలకు ఈ ప్రశ్నాపత్రం చేరింది. పరీక్షకు ఏకంగా 42 గంటల ముందే వాట్సాప్ లో ప్రశ్నలు చక్కెర్లు కొట్టాయి. 772 మార్కులకు గాను దాదాపుగా 600 మార్కులకు పైగా ప్రశ్నలు బ్రోకర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఒక్కో విద్యార్థి నుండి 20,000 నుండి 2 లక్షల వరకు వసూలు చేసి వైద్య సీట్లను వేలానికి పెట్టింది ఈ పరీక్షా మాఫియా. రాజస్థాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సాల్ రంగంలోకి దిగడంతో అసలు కుట్రకోణం బయటపడింది. మే 9న సికార్ ప్రాంతంలో వాట్సాప్ స్క్రీన్ షాట్లు వైరల్ అవ్వడం, అవి ఒరిజినల్ పేపర్ తో సరిపోలడంతో దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. అటు మహారాష్ట్రలోని నాసిక్ లో కూడా ఒక కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేరళ టు రాజస్థాన్ వయా నాసిక్ ఇలా దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ మాయాజాలం వెనుక నెట్వర్క్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం పొరపాటు కాదు, వ్యవస్థాగత నిర్లక్ష్యమని డాక్టర్ల సంఘం ఫైమా మండిపడుతోంది. గెస్ పేపర్లు అమ్మే బ్రోకర్లు ఈ దేశ వైద్యుల భవిష్యత్తును నిర్ణయించడం కంటే దౌర్భాగ్యం మరొకటి లేదని వారు గర్జిస్తున్నారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో కేంద్రం రంగంలోకి దిగింది. కేసును సీబీఐకి అప్పగించింది. ఢిల్లీలోని శాస్త్రీ భవన్ వద్ద విద్యార్థుల నిరసనలతో యుద్ధ వాతావరణం నెలకొనింది. అయితే విద్యార్థుల ఆందోళనను దృష్టిలో ఉంచుకొని ఎన్టీఏ కొన్ని ఊరట కలిగించే అంశాలను వెల్లడించింది. మళ్లీ పరీక్ష రాసే విద్యార్థులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఎటువంటి అదనపు ఫీజు కూడా చెల్లించక్కర్లేదని, త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని ఎన్టీఏ పేర్కొంది. కానీ గడిచిన కాలం, అనుభవించిన మానసిక వేదనకి బాధ్యులెవరు? కేవలం పరీక్షను రద్దు చేస్తే సరిపోతుందా లేక ఈ అక్రమాలకు పాల్పడిన మాఫియాను కఠినంగా శిక్షిస్తారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ప్రశ్నాపత్రం లీక్ అయితే పరీక్ష రద్దు చేయొచ్చు, కానీ లక్షలాది మంది విద్యార్థుల మనసుల్లో కలిగిన గాయాన్ని ఏ నిర్ణయం మార్పుతుంది? దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆగ్రహం తర్వాత కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించింది. మరి సీబీఐ ఆ కింగ్ పిన్ల వేటను ఎలా కొనసాగిస్తుంది? నిరుపేద విద్యార్థుల కష్టాన్ని దోచుకున్న మాఫియాకు ఉరిశిక్ష పడుతుందా? రాబోయే రోజుల్లో ఈ నీట్ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.